శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయం విభూతి యోగం. విభూతి అంటే ఐశ్వర్యం, మహిమల యొక్క గొప్పతనం. ఈ చరాచర ప్రపంచమంతా భగవంతుని స్వరూపమే కాబట్టి భగవంతుని విభూతే అవుతుంది. ప్రపంచంలో భగవంతుడు అభివ్యక్తమైన పదార్థాల గురించి, వ్యక్తుల గురించి వర్ణించి చెప్పడం వల్ల ఈ అధ్యాయాన్ని విభూతి యోగము అంటారు. 10వ అధ్యాయం విభూతి యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. గొప్ప బాహువులు గల ఓ అర్జున, నా మాటలు సంతోషిస్తున్న నీకు మేలు కలగచేయాలనే ఉద్దేశ్యంతో మరలా నేను చెప్పే శ్రేష్టమైన మాటలు విను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నా అవతార రహస్యాన్ని దేవతలు కానీ మహర్షులు కానీ ఎరుగరు. నేను ఆ దేవతలకు మహర్షులకు అన్ని విధాలుగా మొదటి వాడను. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవరు నన్ను పుట్టుకలేనివాడిగా, అనాది రూపుడుగా, అన్ని లోకాలను నియమించేవాడిగా తెలుసుకుంటున్నారో అతడు మానవులలో జ్ఞానిగా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. బుద్ధి జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. బుద్ధి, జ్ఞానం, మోహం లేకుండా ఉండటం, ఓర్పు, సత్యం, బాహ్య అంతరింద్రియాల నిగ్రహం, సుఖ దుఃఖాలు, జనన మరణాలు, భయం లేకుండుట, ఇవన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, జీవుల యొక్క అనేక రకాలైన గుణములు నా వల్లనే కలుగుతున్నాయి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. లోకంలో ఈ మానవులు ఎవరి యొక్క సంతతి ఉన్నారో వారి పూర్వీకులైన సప్త ఋషులు, సనకాదులైన 4 దేవఋషులు, 14 మంది మనువులు నా యొక్క దైవభావం కలవారే నా మనస్సంకల్పం వల్లనే జన్మించారు. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా యొక్క ఐశ్వర్యము, విస్తారము అయిన విభూతిని, అలౌకిక శక్తి అనే యోగం యొక్క అసలు తత్వాన్ని ఎవరు తెలుసుకుంటున్నారో అతడు నిశ్చలమైన యోగాన్ని కలిగి ఉంటాడు. ఈ విషయంలో సందేహం లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేను సమస్త లోకాల ఉత్పత్తికి కారణమైన వాడను. నా వల్లే
ఈ సమస్తము నడుస్తోంది అని వివేకవంతులు తెలుసుకొని భక్తిభావంతో పరిపూర్ణ మనసుతో నన్ను సేవిస్తున్నారు. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందు మనసు లగ్నం చేసిన వారు, సర్వేంద్రియాలను నాకు అర్పించిన వారు నా గురించి పరస్పరం బోధించుకుంటూ ముచ్చటించుకుంటూ ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందాన్ని పొందుతున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎల్లప్పుడూ నాయందు మనసు కలవారై ప్రీతితో నన్ను సేవించు వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన ఆత్మానాత్మ వివేక శక్తిని కలిగించే జ్ఞానయోగాన్ని నేను కలుగచేస్తాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నా భక్తులపై దయ చూపడం కోసం నేనే వారి మనసులలో నిలిచి ప్రకాశవంతమైన జ్ఞానదీపము చేత అజ్ఞానము వలన కలిగే చీకటిని నశింపచేస్తున్నాను. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, ఆధ్యాత్మిక సాహిత్య విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.